గుడ్ ఈవినింగ్. ఈరోజు మంచిర్యాల డిస్ట్రిక్ట్లో మరియు చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో జరిగిన ఇట్లా జరుగుతున్న మాది శాండ్ మైనింగ్ మీద కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఇల్లీగల్ జరుగుతున్నట్టుగా కొన్ని వార్తలు ఆరోపణలు రావడం జరిగింది. ఈ విషయమై మా జిల్లా కలెక్టర్ గారు మా చెన్నూరు కాన్స్టిట్యూన్సీలోనే ఈ శాండ్ మైనింగ్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఈ విషయమే మైనింగ్ డిపార్ట్మెంట్కి టీఎస్ఎంసీ వాళ్ళకి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయం తెలియజేస్తుంది ఏంటంటే, ఈ జిల్లాలో శాండ్ సప్లై కోసం మనకు 3 క్వారీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది కొల్లూరు ఏరియాలో. దీని ద్వారా ప్రతిరోజు దాదాపు మనకు 270 నుంచి 300 వెహికల్స్ వరకు మనకి ఇసుక రవాణా జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ మధ్యలో స్టార్ట్ అయిన క్వారీస్ లాస్ట్ జూన్లో రీఓపెన్ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మనకు 6 కోట్ల చిల్లర, దాదాపు 6 crores వరకు గవర్నమెంట్ ఖజానాకు జమ చేయడం జరిగింది. మరియు ఈ ట్రాన్స్పోర్టేషన్లో యాజ్ ఎ మైనింగ్ డిపార్ట్మెంటే మీకు చెక్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మాకు 250-370 వరకు వెహికల్స్ విత్ ట్రాన్సిట్ పాస్ మన టీఎస్ఎంసీ వాళ్ళు ఇచ్చే వెహికల్స్తోనే ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మరియు అక్రమ రవాణా అనేది ఎలాంటిది మనం ఐడెంటిఫై చేయడం జరగలేదు. అయితే మనకు లోకల్లో మన జైపూర్ మండలంలో కొంతమంది అక్రమంగా నిల్వ చేసిన శాండ్ను గమనించేసి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి సహకారంతో సీజ్ చేయడం జరిగింది. దాన్ని మన రెవెన్యూ అండ్ మన పోలీసు వాళ్ళ సహకారంతో చేయడం జరిగింది. దాన్ని దాదాపుగా 130 ట్రాక్టర్ల వరకు సీజ్ చేయడం జరిగింది. అదంతా అది మొత్తం కూడా స్థానిక అవసరాల కోసం శాండ్ ట్యాక్స్ ద్వారా సప్లై చేయడం జరిగింది. మరియు ఇక మనకేంటంటే ఇలా దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఈ జిల్లాలో ఎటువంటి ఇసుక అక్రమ రవాణా లేదని కూడా మనం తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇట్లాంటి ఏమన్నా అక్రమ రవాణా ఉంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. మరియు ఇంకేమన్నా దీన్ని మనం ఇంకా మంచి చర్యల కోసం కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, మనకు ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అది వాళ్ళ అంటే ఏ ప్లేస్ అయితే మంచిగా ఉందో చూసి అన్ని వెహికల్స్ కవర్ అయ్యేటట్టుగా అన్ని వెహికల్స్ మూవ్మెంట్ చూసి ఆ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ చెక్ పోస్ట్లో విత్ సీసీ కెమెరాలతో కూడా మనకు 24 hours మానిటరింగ్ ఉంటుంది అన్నమాట. దీని ద్వారా మనకు వే బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న వే బ్రిడ్జ్ దగ్గర కూడా మనం ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. దీంతో మనకు ఎలాంటి ఇల్లీగల్ కూడా నెక్స్ట్ జరిగే అవకాశం ఉండదు. ఇది